మీ పిల్లలు తెలుగు అక్షరాలను త్వరగా మర్చిపోతున్నారా? వాళ్ళకు ఆడుతూ పాడుతూ ఎలా నేర్పించాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వర్ణమాల సులభంగా నేర్పించడం ఎలా? మనం ఎలా నేర్పిస్తున్నాం? సాధారణంగా మనం పిల్లలకు వర్ణమాల నేర్పించేటప్పుడు ముందుగా రాయడంలోకి వెళ్తూ ఉంటాము. రాయడం ఒక పలక ఇచ్చి లేదా పెన్సిల్ పేపర్ ఇచ్చి రాయండి అని చెప్తూ ఉంటాం. కానీ పిల్లలకు ముందుగా మనం నేర్పించాల్సింది ఈ రెండు: గుర్తించడం, ఇంకా పలకడం. వాళ్ళు బొమ్మలను చూస్తానే అక్షరాలను చెప్పగలగాలి. అక్షరాన్ని చూస్తానే అది ఏ అక్షరమో మనకు చెప్పగలగాలి. ఇంకా పలకడము, మనము వాళ్ళు స్పష్టంగా పలికేలాగా చేయాలి. ఏదైనా అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించడము నేర్పించాలి. తర్వాత మాత్రమే రాయడం నేర్పించాలి. గుర్తించడం ఎలా నేర్పాలి పిల్లలకు? చూడండి, ఇప్పుడు గుర్తించడం అనేది అక్షరాలను, మనము చెప్పే అక్షరాలను వాళ్ళు పూర్తిగా వినాలి. ముందు నీట్గా ధ్వని ద్వారా వినాలి. మనం ఏదైతే అక్షరాన్ని చెప్తున్నామో దాన్ని వినాలి. తర్వాత పలకడము, మనము ఎలా పలుకుతున్నామో వాళ్ళు బాగా చూడాలి. ఆ అన్నప్పుడు ఎలా పలుకుతున్నాము, అమ్ అన్నప్పుడు ఎలా పలుకుతున్నాము, ఓ అన్నప్పుడు ఎలా పలుకుతున్నాము, ఈ అక్షరాలన్నింటినీ పలకడం అనేది బాగా వాళ్ళు మనల్ని గమనించేటట్టు మనం చేసుకోవాలి. గుర్తించడం, బొమ్మల ద్వారా అక్షరాలను పిల్లలకు బొమ్మల ద్వారా చెప్పడం ద్వారా తొందరగా గుర్తుపెట్టుకోగలుగుతారు అక్షరాలను. ఇప్పుడు ఆ అంటే అమ్మ, అమ్మ. ఇక్కడ మీరు అమ్మ బొమ్మ చూపిస్తానే వాళ్ళ అక్షరాన్ని గుర్తుపెట్టుకుంటారు, గుర్తించగలుగుతారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఇలా చెప్పగలగాలి. బొమ్మల ద్వారా పిల్లలకు అక్షరాలను గుర్తించడం నేర్పించాలి. తర్వాత నెక్స్ట్ది పలకడం. అక్షరాన్ని చూడగానే పిల్లలు పలకాలి అంటే ఏం చేయాలి? ముందు అక్షరాలను బాగా వినిపించాలి. పిల్లలకు బాగా వినిపించాలి. మీరు ఏదైతే అక్షరాలు చెప్తున్నారో ఆ అక్షరాలను పిల్లలు బాగా వినాలి. వింటే మాత్రమే వాళ్ళు పలకగలుగుతారు. మనల్ని చూస్తూ పిల్లలు ఎప్పుడైతే వింటారో, వాళ్ళు ఎక్కువగా పలకడం వల్ల వాళ్ళకు తొందరగా పలకడం రాదు. ఎప్పుడైతే పూర్తిగా వింటారో శ్రద్ధతో, అప్పుడే వాళ్ళకు పలకడం నీట్గా వస్తుంది. ఇలా పలికించేటప్పుడు మీరు పిల్లలకు ఆ, ఆ, ఈ, ఊ, రూరు అట్లా చెప్పకుండా పిల్లలకు నీట్గా కొంచెము పాటల రూపంలో, రాగంతో లేదా అక్షరాలతో, కథల రూపంతో చెప్పవచ్చు. ఇప్పుడు ఆ అక్షరం తీసుకోండి. ఆ అక్షరానికి ఆ, ఆ, ఈ, ఇలా చెప్పండి వర్ణమాల మొత్తము. తర్వాత ఆ అక్షరంతో ఒక కథ చెప్పుకుందామా పిల్లలు అనేసి ఒక కథ చెప్పండి. ఆ అక్షరంతో ఏమేమి ఉన్నాయి? అమ్మ, అరటి, అమ్మ, అన్నం, అరటి, అలమర, అమ్మ, అన్నం, అరటి, అలమర. ఈ వర్డ్స్తో ఇప్పుడు మనము కలిపి ఒక కథ చెప్పడం ద్వారా ఆ అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. అమ్మ నాకు అన్నం తినిపించింది, అమ్మ నాకు అలమరాలో ఉన్న అరటిపండు ఇచ్చింది. ఈ విధంగా ఒక కథ చెప్పచ్చు. లేదు అంటే అమ్మ బాబును ఆడిస్తుంది, అమ్మ బాబుకు అన్నం తినిపించింది, అమ్మ బాబుకు అలమరలో ఉన్నటువంటి అరటి పండు ఇచ్చింది. ఈ విధంగా చెప్పవచ్చు. ఈ విధంగా అన్ని అక్షరాలకు మనము కథలు సృష్టించగలుగుతామా అంటే తెలుగు వర్ణమాలలో కొన్ని అక్షరాలకు పదాలే లేవు కాబట్టి అన్ని అక్షరాలకు మనము ఈ విధంగా కథలు చెప్పలేము. కొన్ని అక్షరాలకు మాత్రమే ఈ విధంగా కథల ద్వారా చెప్పచ్చు. ఇంకొన్ని అక్షరాలకు ఇప్పుడు ఖ, ఘ అవి ఉన్నాయి కదా, వాటికి పదాల ద్వారా, బొమ్మల ద్వారా పలకడం నేర్పించాలి పిల్లలకు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తించడము, పలకడం వచ్చిన తర్వాత మాత్రమే మనం పిల్లలకు రాయడము అనే పద్ధతి నేర్పించాలి. ఇది చాలా ముఖ్యమైన పద్ధతి రాయడం అనేది. కాబట్టి ఫస్ట్ బొమ్మలు గుర్తించాలి, తర్వాత పలకాలి. మనం ఏదైతే అక్షరాన్ని చెప్తామో ఆ అక్షరాన్ని వాళ్ళు ఉచ్చరించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు రాయడం గురించి తెలుసుకుందాం. ఇక మూడవది, ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు బోర్ కొట్టకుండా నేర్పించాలి అంటే ఈ పద్ధతులను ఖచ్చితంగా వాడాలి. ఇసుక లేదా బియ్యంలో ట్రేసింగ్. ఒక ప్లేట్లో బియ్యం కానీ ఇసుక కానీ పోసి పిల్లలను చూపుడు వేలుతో
ఆ అక్షరాన్ని రాయమని చెప్పండి. దీని ద్వారా ఆ షేప్ అనేది పిల్లలకు చాలా బాగా గుర్తుంటుంది. ఇంకా వాళ్ళు దాన్ని ఒక ఆటలాగా ఆడుతూ నేర్చుకుంటారు. ఇక రెండవది గాలిలో రాయడం. పెన్సిల్ లేకుండా మీ చేతితో అక్షరాన్ని పెద్దగా ఆ అని రాసి ఆ అక్షరాన్ని పిల్లలను కూడా అదే విధంగా రాయమని చెప్పండి. దీనితో ఆకారం అనేది పిల్లలకు బాగా గుర్తుంటుంది. మూడవది రోజుకు కొన్ని అక్షరాలు. ఇది గోల్డెన్ రూల్. దయచేసి పిల్లలకు అన్ని అక్షరాలు ఒకే రోజు రాయమని చెప్పకండి. రోజుకు 2 లేదా 3 అక్షరాలను మాత్రమే రాయించండి. తక్కువ రాసినా అందంగా ఇష్టంతో రాసేలా చూడండి. నాలుగవది రంగులతో. పిల్లలకు రంగులు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకు క్రేయాన్స్ ఇచ్చి మీకు నచ్చినట్లు అక్షరాలను రాయండి. మీకు ఏ అక్షరాలంటే ఇష్టం, మీకు ఏ కలర్స్ అంటే ఇష్టం ఆ అక్షరాలను రాయండి అని చెప్పండి. చివరగా డిక్టేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళకు లెటర్ ఐడెంటిఫికేషన్ ఎంతవరకు వచ్చింది, అక్షరాలను గుర్తుపడుతున్నారా లేదా అనేది మనకు ఈ డిక్టేషన్లోనే పూర్తిగా తెలుస్తుంది. డిక్టేషన్ పెట్టేటప్పుడు అదొక పరీక్షలాగా కాకుండా గేమ్ లాగా పెట్టండి. పిల్లలకు ఒక అక్షరాన్ని మీరు ఆ నుంచి బండిరా వరకు ఒకే రోజు పెట్టకుండా ఆ నుంచి అంహ వరకు అచ్చులు ఈరోజు మనం డిక్టేషన్ పెట్టుకుందాం నాన్న, నేను ఏ అక్షరాన్ని పలుకుతానో ఆ అక్షరాన్ని మీరు రాయండి అని చెప్పండి. ఆ చెప్తే ఆ అని మీరు నోటితో ఉచ్చరిస్తూ చెప్పండి, బోర్డు మీద రాయొద్దు. నోటితో చెప్తూ రాపియండి పిల్లలతో. ఇలా డిక్టేషను రోజుకు కొన్ని అక్షరాలు మీరు 3 days or 4 daysకి ఒకసారి డిక్టేషన్ పెడుతూ ఉండండి. పిల్లలకు లెటర్ ఐడెంటిఫికేషన్ బాగా రావాలి అంటే మనం చేయాల్సింది డిక్టేషన్. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఓకే. నోట్బుక్లో రాపించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యూకేజీ కానివ్వండి, ఫస్ట్ క్లాస్ కానివ్వండి, ఇప్పుడే మొదలు పెట్టే పిల్లలకు ఇప్పుడే మీరు అక్షరాలు మొదలు పెడుతున్నట్లు అయితే కనుక ఇలా ఉండే బుక్స్ ఇవ్వండి పిల్లలకు. ఇలా రాసే విధంగా ఇవ్వండి. లేదు మా పిల్లలకు యూకేజీలోనే వాళ్ళు వర్ణమాల వచ్చింది అన్న అప్పుడు మాత్రమే మీరు ఇలా ఉండే నోట్బుక్స్ ఇవ్వండి. ఇలా పైన కింద టచ్ చేస్తూ నీట్గా రాసేలా చూసుకోండి. పిల్లలు తప్పు రాసినప్పటికీ వాళ్ళని ప్రోత్సహించండి. ఇది ఇలా రాయకూడదు, ఇలా రాయకూడదని అరవకుండా నిదానంగా చెప్పండి. గుర్తుపెట్టుకోండి, చదువు అనేది బరువుగా ఉండకూడదు, బాధ్యతగా ఆటపాటలతో సాగిపోవాలి. వచ్చే వీడియోలో మనము అక్షరాలను ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని తెలుగు పాఠాల కోసం విలువల విద్యా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.